చేయాలి. ఎలా అయినా గార్డెన్ సెట్ చేయాలి అన్న నా మొండితనం పంతం 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 నీదా నాదా హై. ఎలా అయినా గార్డెన్లోనే పాతుకుపోవాలని ఈటి మొండితనం సొంతం నీకా నాకా హై. చూడండి ఏది గెలుస్తుందో. కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం సై సిద్ధం. చేతులు చూసారు ఎట్లా అయిపోయినాయో, పర్లేదు. సై 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 సై. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే మళ్ళీ తోటలోకి వచ్చానండి. హార్వెస్ట్ చేసుకోవడానికి, హార్వెస్ట్ అని చెప్పను కానీ తోట పని చేద్దామని వచ్చాను. అలాగే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను, అంటే పని చేసుకుంటూ కొన్ని మాటలు చెప్పుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ముందైతే అసలు తోట ఎట్లా ఉంది ఏంటనేది ఒక లుక్ వేద్దాము. ఎలా అయినా గార్డెన్ సెట్ చేయాలి అన్న నా మొండితనం, ఎలా అయినా గార్డెన్లోనే పాతుకుపోవాలని ఈటి మొండితనం. చూడండి ఏది గెలుస్తుందో. నేనైతే వదిలిపెట్టేది లేదండి, చెప్పాను కదా. ఇది కొత్తగా మొక్కలు పెట్టకుండా ఉండడానికి కారణం వేరే ఉంది అని చెప్పి మొత్తానికి మళ్ళీ సక్సెస్ఫుల్గా బీభత్సంగా పెరిగిపోయిన ఈ మొక్కలండి. పాలకూర విత్తనాలు వచ్చినాయి. ఇవాళ ఇంక ఇవి హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి ప్రాపర్గా ఇక్కడే ఎండిపోవాలి, కొన్ని ఎండి రాలిపోతున్నాయి. ఇవ్వండి ఇవి ముదిరిపోయినాయి చక్కగా. ఇవన్నీ మనం కోసుకోవచ్చు. ఇంకా ఇవి బ్రోకోలీ ఇవన్నీ కూడా అండి ఇంక ఇప్పుడైతే రావు. ఇంక ఇవన్నీ తీసేస్తున్నాను. మొత్తం అంతా చూసారా, పనికిరాందంతానేమో పచ్చగా ఉంది, పనికొచ్చేదంతానేమో ఎండిపోయిందనమాట. అది చెప్పాను కదండి. చాలా మొండిగా నేను వదలనంటే వదలబొమ్మాలి అన్న టైప్లో పెరుగుతుంది. ఇక అసలు ఇదైతే మాత్రం ఇది నిజంగా పనికొచ్చే మొక్క అయితే దీనికి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటే అసలు ఎంత ఈ పాటికి మనం దాన్ని కలెక్ట్ చేసి ఉండొచ్చో అంత బాగా పెరిగిపోయిందండి. మళ్ళీ మొత్తం అంతా కూడా దొండపాద అయితే మాత్రం బాగుంది. నేను కొంచెం ఇవాళ ఎర్లీగానే వచ్చాను, పని కాస్త అవుతుందని చెప్పి. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు కూడా, అయితే అయిందని మొండిగా వచ్చాను. ఇవి చూడండి అసలు ఎట్లా వచ్చినాయో. ఇవి బ్రోకోలీ అనమాట. చూస్తున్నారా ఎట్లా వచ్చినాయో. కాకపోతే పనికి వచ్చేది ఒక్కటి లేదు ఇందులో. నేనేదో విత్తనాలు వచ్చేస్తాయి ఈసారి, అబ్బా కొనే పని లేకుండా మనకి బోళ్ళన్ని విత్తనాలు సేకరించుకోవచ్చు, మనకంటే ఎక్సెస్ ఉంటే కనుక షాపులో కూడా పెట్టేయచ్చు అనుకున్నాను. కానీ ఒక్క విత్తనం కూడా లేదండి ఇందులో, అసలు సీడే ఫామ్ అవ్వలేదు. ఇవన్నీ కూడా తీసేస్తాను ఇవాళ. ఇంకా మొత్తం తోటకూర కొంచెం అక్కడక్కడ తోటకూర మొలుసుంది. ఇదేమో హార్వెస్ట్ చేసుకుందాము. ఇవి తోటకూర అండి, కావాలని చెప్పే నేను ఇట్లా వదిలేసాను అనమాట. కొంచెం విత్తనాలు ఈ మధ్య తోటకూర కూడా తక్కువైపోయింది గార్డెన్లో, అవే పడి మొలుస్తాయిలే గాలి కట్టి ఇటు అని చెప్పి వదిలేసాను. ఇంకా ఈ క్యాబేజీ కూడా చిన్ని ఫామ్ అవుతాయి ఏమోనండి, అంతే. ఇంకా చిన్నగా వస్తుంది పువ్వు అంతే. పనికొచ్చే ఉంచి పనికిరాని అన్నీ తీసేయడమే. ఇంకా అది తోట అయితే ఇలా ఉందండి, చూస్తున్నారు కదా అలా ఉంది. ఓకే, ఎంత ఎండలో వచ్చానో చూడండి వాళ్ళ పని చేసేద్దామని చెప్పి. ఇక్కడ బాగా ఎక్కువ ఉందండి. ఇక్కడ ముందు స్టార్ట్ చేస్తున్నాను పని. ఈ తెల్ల గల్జేరాకు చాలా మంచిదంటండి. గల్జేరాకు కాదు ఇది, సారీ, గంగవాయల కూర. ఇది తింటారంట, అంటే మేమైతే తినడం అలవాట్లేదు మాకు. సో తీసేస్తున్నానండి ఇది. కానీ ఎరువులోకి వేసుకుంటే మంచిదన్నమాట, నైట్రోజన్ అందుతుంది మొక్కలకి. ఇది మనం పడేయాల్సిన పని లేదు. కొంచెం ఉంచుతానండి, మా వాళ్ళు తింటారు, వాళ్ళకి ఇస్తాను, మిగిలింది ఎరువులోకి వేసేస్తాను. అయితే ఇక్కడ మనం ఇది మొక్కల పెంపకం విషయం అవనివ్వండి, లేదు అంటే మన లైఫ్ విషయం అవనివ్వండి, మనం చేసే పని ఏదైనా కూడా ప్రయత్న లోపం లేకుండా, అంటే మన ప్రయత్నంలో లోపం లేకుండా చేసుకుంటా పోవటమే మన కర్తవ్యం అండి. అది మనం ఎంత శ్రద్ధగా ఆ పని చేస్తున్నాము అనే దాన్ని బట్టే దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గార్డెనింగే ఉంది. ఇప్పుడు నేను రోజు వచ్చి శ్రద్ధగా
డైలీ నా తోట నేను ఒక గంట టైం వెచ్చించి నేను తోటను చూసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ప్రతిఫలం వచ్చేస్తుంది. దానికోసం నేను ఎక్కువ అంటే ఏదో మిరాకిల్స్ జరగాల్సిన పని లేదు. సో మన శ్రద్ధ, మన ప్రయత్నం, ఆ పని మీద ఎంతవరకు మనం చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. లైఫ్లో కూడా అంతే అండి. అది మనం బిజినెస్లో ఉన్నామా, జాబ్ చేస్తున్నామా, దేనిలో ఉన్నా కూడా ఆ పని చేస్తున్నంతసేపు దాని మీదే శ్రద్ధ ఉండాలి తప్పించి ఇంకా మన వేరే వ్యాపకాలు ఉండకూడదు. ఆటోమేటిక్గా సక్సెస్ అనేది అదే వస్తుందండి. ఈ తోటకూర కూడా మనం ఎరువులోకి వేసేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే ఆ గడ్డికి ఆల్రెడీ కాయలు గింజలు వచ్చేసినాయి అయితే మాత్రం మనకి పనికి రాదండి. అంటే ఎరువులోకి వేయొద్దు, మళ్ళా కలుపు ఇవన్నీ మళ్ళీ తలనొప్పి వస్తుంది. ఒకవేళ గింజలు రాకోకుండా కొంచెం గడ్డిని చిన్న స్టేజ్లోనే ఉన్నప్పుడు మనం తీసామనుకోండి, అప్పుడు ఎరువులోకి వేసుకోవచ్చు. అది ఎర్రచేమలు మొత్తం అబ్బా పుట్టలు ఉన్నాయి చేమలు. ఈ మొక్క ఏంటో తెలుసా అండి మీకు? అంటే నాకు అది పనికొచ్చేదా పనికిరాందా అర్థం కావట్లేదు. అంటే కొన్ని మొక్కలు మనకు తెలియకుండానే మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు కొన్ని ఉంటాయి కదండి కలుపు మొక్కల్లో. అట్లాంటిది ఏదన్నా అని డౌట్ వస్తుంది నాకు. అది ఇప్పుడుకి గార్డెన్లో ఇంతకుముందు కూడా మొలిసింది, తీసేసాను. ఇప్పుడు కూడా అదేమీ ఉంచట్లేదండి, తీసేస్తున్నా. దీని గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి, ఓకేనా? మట్టి చూసారా ఎట్లా వచ్చేస్తుందా? చూడండి, మట్టి గుల్లగా ఉండటం మూలంగా ఇది కూడా మనం ఎరువులోకి వేసేసుకోవచ్చు. కానీ ఇలాంటివి అయితే మాత్రం వేయొద్దు. అసలు నిమ్మ చెట్టుకైతే అండి మొత్తం చీమలు కిందంతా మట్టిలో బాగా గడ్డి వచ్చేసి చీమలు ఎంత ఫుల్ గుడ్లు పెట్టేసినాయి అన్నమాట. చీమలు పాపం తోతుంటాయి, అన్ని కుప్పలు పైకి వచ్చేస్తున్నాయి. కొన్ని వేలు లక్షల చీమలు. ఈ చల్లదనానికి వీటిలో వచ్చి చేరుతాయి. మనకేమో తప్పదు మరి, మట్టి కదిలించాలిగా. మొత్తం అవన్నీ ఇదిగోండి చూసారా, ఇది పశువుల ఎరువు అనమాట. దాంట్లో గూడులాగా పెట్టేసినాయి. స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ అండి. పశువుల ఎరువు వేస్తే మనం వాటర్ పోస్తూ ఉంటాం కదా, మనం చక్కగా వేరుకి మంచిగా అందుద్ది అనమాట నెమ్మదిగా ఎరువు. కొంచెం లోతుగా ఉన్నట్టుకండి మట్టి ఇట్లా మనం ఇట్లా కొంచెం హోల్స్ లాగా పెట్టి అలా కదిలిస్తే కిందకి ఆటోమేటిక్గా మట్టి కదులుతుంది. కొంచెం కష్టమైన పనే, కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా కదిలించాలి. చీమలు ఇదిగోండి, ఇక్కడ ఈ సెక్షన్ అయితే అంతా అయిపోయింది. ఇట్లా మనకి టమాటా మొక్కలు అవన్నీ ఎరువులోకి మళ్ళీ వేసేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఇట్లా ఆ గడ్డి అవన్నీ సపరేట్గా పెట్టేశాను. ఇవేమో మనం పడేసేయడమే. లేదు కుండీల్లో బాగా కింద వైపున పెట్టి గాలి ఆడకపోతే కనుక మళ్ళీ గింజలు అయితే మొలవండి. మెయిన్ ఏంటంటే పశువులు ఎరువు వేస్తాం కదా, దాని మూలంగా ఈ గడ్డి ఎక్కువ మొలుస్తుంది. ఇక్కడ కూడా అంతా క్లీన్ అయితే చేసాము. ఇది తెలుసా అండి, ఈ చెట్టు ఈ మొక్క చెట్టు కాదు, దెబ్బలు తగిలినప్పుడు గాయాలకి ఈ రసం పిండితే తొందరగా హీల్ అవుతుంది. ఇది బాగా కొంచెం వెడల్పుగా వస్తాయి. మేమైతే ఇదిగోండి ఇలా పెట్టేసి ఆకు దీని మీద పెట్టి టప్పని మోగించేవాళ్ళం. నాకు తెలియదు, అప్పుడు తెలీదు, తర్వాత తెలిసింది. ఇంక ఇవి కూడా తీసేయాలి, ఈ బ్రోకోలీ ఇవి కూడా. ఇంకా ఇప్పటికైతే పైన ఆపేసాను. ఈ కుప్పలన్నీ క్లీన్ చేసుకునేసరికి సరిపోద్ది వాళ్ళకి టైము. ఇవ్వండి, ఈ వంకాయలు వచ్చినాయి, ఈ దొండకాయలు వచ్చినాయి, టమాటాలు చూడండి అసలు ఏదో పిందెలు పిద్దరు వచ్చినాయి. ఈ క్యాబేజ్,
తోటకూర అక్కడ ఒక మొక్క ఉంటే కోసి ఇదిగోండి ఇట్లా కట్ చేసి వదిలేస్తే మనకు చక్క చిగుర్లు వస్తాయి. ఇది గంగవాయల కూర కూడా ఉంచానండి. ఇది ఒక తోటకూర, అది నిమ్మ మొక్క. అవి మంచిగా క్లీన్ చేసిన వరకు నీట్గా చేసేసుకుంటే ఏంటంటే మళ్ళీ చూసే పని లేకుండా ఉంటుంది. తోట పని అయితే అదండి వాళ్ళకి చేశాను. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే కొంతమంది ఏంటంటే నాకు పర్సనల్గా కలిసినప్పుడు కానీ కామెంట్స్లో కానీ అడుగుతూ ఉంటారనమాట, మీరు పని చేసేది ఎక్కువ, ఏమొస్తుంది సునీత గారు అంతా ఎప్పుడు తోట అని చెప్పి చేస్తుంటారు అని చెప్పి. కొన్ని అండి మనము పని చేసేటప్పుడు మనకు రిటర్న్ ఏమొస్తుంది, లేదు అంటే ఖర్చు ఎంత అవుతుంది, దానివల్ల మనకి ఏమొస్తుంది అనేది లెక్కలు వేసుకోలేము. ఇది నాకు గార్డెనింగ్ విషయంలో నేను శ్రమ చేసిన, దీనికి ఏదైనా ఖర్చు పెట్టినా నాకు అది సంతోషాన్ని ఇస్తుంది అనమాట. అంటే అవి కొన్ని మనం వెలగట్టలేము అసలు. అలా స్టార్టింగ్లో చెప్పాను కదండి, మనం చేసుకుంటూ పోతే మనం ఎంత చేస్తామో అంతే ఫలితం మనకు వస్తుంది. మన కృషిలో లోపం ఉండకూడదు, మన ప్రయత్న లోపం లేకుండా చేస్తూ ఉండాలండి. ఆటోమేటిక్గా ఇవ్వాలి, కాకపోతే రేపు మంచి పంట వస్తుంది. ఆల్రెడీ మనం పంటలు ఎన్ని రకాలుగా పండించున్నాము, ఎంతెంత బుట్టలు కోసున్నాము. అదేంటంటే కొంచెం డెడికేషన్ తగ్గితే ఇది కూడా తగ్గుతుంది, అంతే. సింపుల్ యాజ్ దట్ అండి, అంతకంటే ఏం లేదు. గొప్ప ఇది నేను చెప్పాలనుకున్నది అదొకటే. మనకి సంతోషాన్ని ఇచ్చే పనుల్ని మనం ఎవరేం చెప్పినా పట్టించుకోకుండా చేసుకుంటూ పోవడమేనండి. మరి ఈరోజు తోట పని ఇలా జరిగింది. మీ తోటలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? బాగానే ఉంటాయిలేండి. ఎందుకంటే రోజు టైం పెడితే మన టైంని వెచ్చిస్తే ఆటోమేటిక్గా బాగుంటాయి. సో మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత. చేతులు చూసారు ఎట్లా అయిపోయినాయో? పర్లేదు, కానీ వీటి నుంచి రకరకాల మట్టి, ఆ గడ్డి వాసన ఉంటుంది చూసారా, బాగుంటుంది, నాకు నచ్చుతుంది.